అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అనేక మంది జేఈ కోచింగ్ ఎక్స్పర్ట్స్ల ఇంటర్వ్యూల పరంపర కొనసాగడం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో మన దగ్గర వచ్చినటువంటి గెస్ట్స్ భారతదేశం మొత్తం స్థాయిలో టాప్ మోస్ట్ ర్యాంక్ సాధించినటువంటి ఫ్యాకల్టీని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అలాంటి ఇద్దరు ఫ్యాకల్టీస్తో మనం మాట్లాడుతున్నాం. ప్రధానంగా జేఈ మెయిన్, అడ్వాన్స్, ఐఐటి ఫౌండేషన్, బిట్సాట్ వీటిలో కెమిస్ట్రీ యొక్క పాత్ర గురించి, అదేవిధంగా ఆ ఎగ్జామ్స్ యొక్క స్వరూపం గురించి మనం మాట్లాడదాం. వారి గురించి పూర్తి వివరాలు చెప్పిన తర్వాత మనం వారితో మాట్లాడదాం. ముందుగా పవన్ కుమార్ సార్, వారు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఎంఎస్సి కోర్సు పూర్తి చేశారు కెమిస్ట్రీలో. 2000 to 2005 గౌతమ్ గూడవల్లి విజయవాడలో పనిచేశారు. అది ఆ టైంలో ఏపీస్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్. 2005 to 2013 కేకేఆర్ క్యాంపస్ గూడవల్లి, ఇది కూడా ఆ టైంలో నెంబర్ 1 క్యాంపస్. అది వాళ్ళు టాపర్స్ అందరూ అక్కడే చదివేవారు. ఒక రకంగా అప్పటి చైనా బ్యాచ్ అనుకోవచ్చు బహుశా. 2014 నుంచి నేటి వరకు దాదాపు 11 years కూడా ఫిడ్జీ ఫిడ్జీలో పనిచేస్తున్నారు. 2016 నుంచి మాదాపూర్లో పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం మన స్టూడియోలో కూర్చున్నటువంటి ఇద్దరు ఫ్యాకల్టీస్ చెప్పిన వాళ్ళలో హర్షిన్ పూసిన అనేటువంటి స్టూడెంట్ ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 2024లో సిల్వర్ మెడల్ సాధించారు. ఇంకా రెండవ గెస్ట్ మనకు శశిభూషణ్ జా సార్. వీరు ఐఐటి బిహెచ్యు నుంచి ఎంటెక్ చదువుకున్నారు. ఫిడ్జీలో 2005లో జాయిన్ అయ్యారు. 20 long years. సైఫాబాద్లో 2005 నుంచి 2016 పనిచేస్తారు. హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కెమిస్ట్రీగా పనిచేశారు. 2016 నుంచి 2025 9 years మాదాపూర్లో పనిచేస్తున్నారు. సో వీళ్ళిద్దరిని అడిగి మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా వీళ్ళిద్దరు చెప్పినటువంటి రిజల్ట్స్, మాదాపూర్ రిజల్ట్స్ రీసెంట్గా మీకు రేఖామాత్రంగా తెలియజేస్తాను. గత సంవత్సరం 2024 అడ్వాన్స్లో 200 లోపు 7 వచ్చింది. చాలా తక్కువ, లెస్ దాన్ 200 స్ట్రెంత్ నాకు గుర్తున్నంత వరకు. 200 లోపు 7 వచ్చింది అడ్వాన్స్లో. ఆల్ ఇండియా 13 ర్యాంక్, బెస్ట్ ర్యాంక్. ఈ సంవత్సరము 92 స్టూడెంట్స్ చదువుకుంటే కనీసం 82 మెంబర్స్కు ఎన్ఐటి కానీ ఐఐటి కానీ వస్తుంది. ఆ 92 మెంబర్స్లో 99.99 పైన సాధించిన విద్యార్థుల సంఖ్య 10. బహుశా స్ట్రెంత్ ప్రకారం మీరు కంపేర్ చేసి చూస్తే దేశం మొత్తంలోనే ఇంత తక్కువ స్ట్రెంత్ తోటి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ సాధించే బ్రాంచ్ మరొకటి ఉండకపోవచ్చు. సో వారితో మాట్లాడి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కూడా వీడియో మొత్తం చూడండి. మీ మిత్రులకు కూడా షేర్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. మీ పిల్లలకు కూడా వీడియోని చూపించండి. ఒక వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇప్పుడు మనం గెస్ట్ తోటి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. యాక్చువల్గా మామూలుగా కెమిస్ట్రీ అనేది నార్మల్గా ఏంటంటే చాలా స్కోరింగ్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం వర్డ్. అంటే బిట్సాట్లో అండ్ జేఈ మెయిన్లో, అడ్వాన్స్లో మొత్తం స్కోర్ను, ర్యాంక్ను కెమిస్ట్రీ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మెయిన్స్, అడ్వాన్స్లో అంటే సార్ ఇది కెమిస్ట్రీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, నో డౌట్. ప్లస్ ర్యాంక్ని డిటర్మైన్ చేసే సబ్జెక్టు కూడా కెమిస్ట్రీ అను. కానీ టాప్ 100లోకి వచ్చేసరికల్లా 100% కెమిస్ట్రీనే డిటర్మైన్ చేస్తుంది. ఓకే. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కన్నా కూడా టాప్ 100లో స్టూడెంట్ కెమిస్ట్రీ ఎవరైతే బాగా చదువుతారో అండి, నో డౌట్. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటుగా అంటే ఎక్కడ వస్తుందంటే సార్, మ్యాథ్స్, ఫిజిక్స్ బాగా చదివే స్టూడెంట్ కెమిస్ట్రీ నెగ్లెక్ట్ చేస్తాడు. అది పెద్ద టాస్క్ అయిపోతుంది. వాళ్ళని బిలో 100 తీసుకొని రావాలంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. మాస్టర్ పరంగా కష్టపడాల్సి వస్తుంది. ఇక మనకి ఒక 1000 నుంచి 10,000 వరకు కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సార్, నో డౌట్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మీరు 10,000 కంటే పైన ర్యాంక్ వచ్చేసినప్పుడు కెమిస్ట్రీ కూడా ఒక వన్ ఆఫ్ ద టఫ్ సబ్జెక్టే అవుతుంది. సో మనం ఏంటంటే యావరేజ్ ర్యాంక్ తీసుకున్నప్పుడు కెమిస్ట్రీ వచ్చేసి స్కోరింగ్ అవుతుంది. కానీ మీరు టాప్ 100 స్టూడెంట్స్ కింద తీసుకుంటే అది కెమిస్ట్రీ వాళ్ళు చదవరు సార్ ముందు. వాళ్ళు అంటే సమ్ ఇంట్రెస్ట్ రాదు దానికి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకోవాలి అనేసరికల్లా ఒక ఎంపీసీ స్టూడెంట్ ఫస్ట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ప్రియారిటీ ఇస్తాడు. థర్డ్ ప్రియారిటీ కెమిస్ట్రీ వచ్చి
అటువంటి స్టూడెంట్ చేత బాగా చదివించి బిలో 100 తీసుకురావడం అనేది కష్టమైపోతుంది. అది కనుక ఎవరైతే అచీవ్ చేస్తారో మాస్టర్ పరంగా డెఫినెట్గా స్టూడెంట్ని మనం బిలో 100 తీసుకొని రావచ్చు సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు నా అబ్జర్వేషన్ మోర్ టెస్ట్లు చూస్తే అడ్వాన్స్డ్ చాలా ఐక్యూ, మోర్ ఐక్యూ అండ్ మోర్ హార్డ్ వర్క్, మంచి టాప్ ర్యాంక్ రావాలంటే మీరు కరెక్ట్గా ఏంటి అది సార్. జేఈ మెయిన్ గుడ్ ఐక్యూ అండ్ మోర్ హార్డ్ వర్క్ ప్రాబ్లం. బిట్సాట్ యావరేజ్ ఐక్యూ ఉన్నా కూడా గుడ్ సీట్ తెచ్చుకోవచ్చు అనే అభిప్రాయం. అటువంటి పాయింట్ ఆఫ్ అంటే బిట్సాట్ లాంటి ఎగ్జామినేషన్స్కు కెమిస్ట్రీ అనేది మోర్ బ్రిలియన్స్ హార్డ్ వర్కింగ్ తోటి వస్తుంది కాబట్టి బిట్సాట్లో కెమిస్ట్రీ ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్ అవుతుందా వీటికంటే? అవుతుంది సార్ ఖచ్చితంగా. కానీ అంటే బిట్సాట్ మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి సార్ వాళ్ళు ఆ ఎన్సీఆర్టీ బుక్ వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మోర్ దాన్ 80% మార్క్స్ వరకు కెమిస్ట్రీలో తెచ్చేసుకోవచ్చు సార్. కానీ అదే అడ్వాన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక్క ఎన్సీఆర్టీ బుక్ చదివేసేసి మార్క్స్ రావు సార్. అది అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ క్వశ్చన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇది చదివి దీంతోపాటు ఎడిషనల్ మ్యాటర్ అంతా కూడా చదివండి మనం అప్లై చేయాలి. ఆ అప్లై చేసేటప్పుడు ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాగా తప్పులు చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత బాగా చదివినా కూడా సార్ ఇన్ఆర్గానిక్లో అంతకైతే మార్క్స్ వస్తాయి మనం చదివినట్టుగా. సో ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికల్లా అది అంతా అప్లికేషన్ ఓరియంటెడ్లోనే ఉంటుంది. బట్ ఎంపీసీ స్టూడెంట్కి వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఈజీగా ఫీల్ అవుతాడు. ఈ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ దగ్గరే వాళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. ఆ డిఫికల్ట్నెస్ ఎప్పుడైతే మనం యాజ్ ఏ మాస్టర్ కనుక తొలగిస్తామో వాడు కూడా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా అడ్వాన్స్ అయినా సరే ఈజీ అవుతుంది సార్. సార్ సార్ యాక్చువల్లీ ఫర్ ఐఐటి ఫౌండేషన్, సో విచ్ ఈస్ అ ఫౌండేషన్ విచ్ ఇస్ అ బేసిక్ లెర్నింగ్ ఇన్ ద హై స్కూల్ లెవెల్, most of the students will focus on maths and physics only. They don't focus much on chemistry, and if they want to score a good score in JEE Main or Advanced or BITSAT, what are the steps they should take at the high school level, and which chapters they have to focus much? Basically they must start focusing from high school level only, and just 2-3 chapters if they focus they will do better in intermediate and JEE preparation. They should do stoichiometry, means mole concept. What is that? Mole concept. Mole concept. Yes. Atomic structure. Atomic structure. And that periodic classification. And periodic classification. And chemical bonding. If they do this, focus on these 2-3 chapters, then it will be better. They will get a better foundation. Sir, intermediate, is there any special topics which they have to focus more than any other topics? Can you name those? Yeah, of course. Actually, if you see, we have 3 parts in chemistry: physical, organic and inorganic. All the 3 parts are equally important for JEE, mains as well as advanced. But in physical chemistry, if you see, there are 4-5 chapters which are more important. One is atomic structure, then other is gaseous state, then we have ionic equilibrium, thermodynamics and electrochemistry. These 5-6 chapters are more important in physical chemistry. If you see in inorganic, there you have D block, coordination chemistry and qualitative analysis. These 3 chapters are more important. Organic, entire organic is interrelated, so you cannot select anyone. You have to do complete organic. సార్ ఇంతకుముందు చెప్పినట్టు మీరు అంటే ఇప్పుడు కెమిస్ట్రీలో యాక్చువల్గా ఏంటంటే ర్యాంక్ డిసైడ్ చేసేది ఏంటంటే 80% మార్క్స్ నుంచి 100% మార్క్స్ మీకు చేంజ్ ఉంటుంది. నార్మల్గా అందరూ కూడా కొంచెం గుడ్ స్టూడెంట్ ర్యాంక్ వచ్చే వాళ్ళు కూడా 60, 70, 80 మధ్యలో ఉంటుంటారు. సీట్ వచ్చే వాళ్ళు 80 కానీ 80 కానీ సీట్ వచ్చే వాళ్ళు కెమిస్ట్రీలో 60 to 80% మార్క్స్ వస్తుంటాయి. సో ఈ 80% నుంచి ఎంత ఎవరు స్కోర్ చేస్తారో వాళ్ళకి బెటర్ సీట్ అంటే మంచి ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ లేకుంటే మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ మోర్ దాన్ 80% 100% ఉండే వాళ్ళకి వస్తారు ఓవరాల్గా. సో ఈ 60 to 80 స్కోర్ అనేది నార్మల్ గుడ్ స్టూడెంట్కి వచ్చి 80 to 100 అనే మార్క్స్ రావాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వేటి మీద ఫోకస్ పెట్టాలి? సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. అది కెమిస్ట్రీలో సార్ 60 to 70% వరకు మార్క్స్ మనం ఎన్సీఆర్టీ ఆ బుక్ చదివేసేసండి యాజ్ ఇట్ ఈస్. ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. తర్వాత ఆర్గానిక్ అయినా సరే కొంతవరకు మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మనం 70% వరకు అచీవ్ చేయవచ్చు. 70 దాటి చేయాలంటే కాన్సెప్ట్ 100% రావాలి. మనం చెప్పేటప్పుడే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో కనుక స్టూడెంట్ ప్రిపేర్ అవుతూ కనుక వెళ్ళిపోతాయి, దాని మీద ఏ క్వశ్చన్స్ వచ్చినా సరే ఏ యాంగిల్లో వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. అలా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో కాకుండా ఏదో క్వశ్చన్ ఆన్సర్ లాగా చదివితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు సార్.
సో కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఏ లెసన్ తీసుకున్నా కాన్సెప్ట్ ఓరియంటేషన్ చదవాలి. అది Sir told about concept oriented learning, and actually chemistry is more about textbook actually. Maths, I think it is less about textbook, more on solving beyond the textbook. They have to solve more questions outside the textbook, then only they can get marks. So chemistry, people are telling, experts, you people are telling that maybe 70-80% questions are directly coming from textbooks. Sir, what are the, maybe you correct me, what are the very good textbooks and what is the good, who are the better authors for chemistry books at school level and intermediate level? See, actually, as far as JEE Mains is concerned, definitely NCERT is the best, and many questions come directly from NCERT book. How many questions may get You expected? can say almost 50-60%. Max, actually it depends. A few papers 50-60%, some other paper it may be 60-70% also. So on an average 50-60% comes directly from NCERT book in JEE Mains. But it is not the case in advance. Okay. Advance is completely different. There, of course, your IQ level will be checked, your concepts will be checked, and that practice, how much practice you have done on the subject, that is also important. As far as books are concerned, of course, NCERT is the base book. In addition to that, in physical chemistry, we have books like Neeraj Kumar, Narendra Avasthi. In inorganic, we have one book, Kapil Kumar Vadhva. That is all these are for practice. In organic, we have Himanshu Pandey. So these are the good books for practice. For theory, for organic chemistry, there is one book that is written by Solomons. I normally suggest that book to my students. Solomons is very good. Solomons, written by Solomons. Inorganic is J.D. Lee. Physical chemistry is K.L. Kapoor. ఓకే, అందరికీ కూడా ఐఐటి కలనే కానీ జేఈ అడ్వాన్స్కి వెళ్ళే స్థాయి చాలామందికి ఉండదు. సో జేఈ అడ్వాన్స్ అన్నప్పుడు మిగతా ఉండే ఆప్షన్స్ అంటే జేఈ మెయిన్ కానీ, లేకుంటే బిట్సాట్ కానీ, లేదా ఎప్సెట్ అంటున్నా ఎప్సెట్ కానీ, గుడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మేబీ మణిపాల్ ఆర్ విట్ ఆర్ అమృత సమ్ అట్లాంటి. బహుశా మీకు ఆ స్థాయి స్టూడెంట్స్ మీకు ఉండకపోవచ్చు, నాకు తెలిసినంత వరకు. పెడితే జేఈ మెయిన్ అడ్వాన్స్ బిట్సాట్ లాగా ఉంటుండొచ్చు ఓవరాల్గా. సో ఇప్పుడు ఎంసెట్, జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్ కాకుండా బిట్సాట్, ఈ మూడింటి బ్యాలెన్స్ చేసుకోవాలంటే అడ్వాన్స్ కాకుండా వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? సార్ చెప్పినట్లుగా సార్ మెయిన్ లెసన్ సార్ ఆర్గానిక్ ఆర్ అదర్వైజ్ ద ఫిజికల్ కెమిస్ట్రీ ఫ్యూ లెసన్స్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లెసన్స్ వాట్ దే గివెన్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ఆ మెయిన్ లెసన్స్ తీసుకొని వాటిల్లో కనుక ప్రిపేర్ అయితే మనం 50% మార్క్స్ వరకు అచీవ్ చేసేయచ్చు సార్ ఫస్ట్. కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక ఎంసెట్ లేకపోతే ఒక నార్మల్ స్టూడెంట్ ఒక 50% వరకు మార్క్స్ చాలు మనకి పర్వాలేదు అనుకునే వాళ్ళకి. అట్లా కాకుండా యాక్చువల్గా కనుకైతే అన్ని లెసన్స్ మనం చదువుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్ సార్. టోటల్ అన్ని లెసన్స్ చదివేసేసి మీరు నార్మల్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి ప్రతి లెసన్లో అక్కడ వరకు చదివినా కూడా సార్ మనం ఆన్సర్ చేసేయచ్చు ఎంసెట్. అంటే కొన్ని చాప్టర్స్ ఫోకస్ పెట్టడం కాకుండా అన్ని చాప్టర్స్లో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. రైట్ సార్. ఓకే, అంటే ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ నార్మల్గా ఉండే స్టూడెంట్స్ ఎక్కువ ఎట్లా చేస్తుంటారండి సార్, ఐపీఈకి ప్రిపేర్ అవుతూ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే చదివేసేసి ఇంకా ఆ నాలెడ్జ్ తోటి మనం ఎంసెట్ లేకపోతే మెయిన్స్ రాసేద్దాం అనుకుంటాం సార్. అది తప్పు జరుగుతుంది. అది ఐపీఈ వరకు మీరు 60 తెచ్చేసుకోవచ్చు కెమిస్ట్రీలో, కానీ అవే మార్క్స్ అదే 100% మనకి మెయిన్స్లో రావాలంటే మాత్రం మీరు అన్ని లెసన్స్ చదవాల్సింది. అన్ని లెసన్స్ చదివేసేసి ఆ అన్ని లెసన్స్లో మెయిన్ అసలు కాన్సెప్ట్ ఏముంది ఎట్లా తెలుస్తుంది సార్ స్టూడెంట్కు? అంటే మెయిన్ బేసిక్ ఏవి, హై లెవెల్ అంటే దానికి ఎట్లా సెగ్రిగేషన్ ఎట్లా చేసుకోవాలి వాటిని? అంటే సార్ ఒక లెసన్ స్టార్ట్ అయిన వెంటనే సార్ ఆ లెసన్లో ఉన్నటువంటి మెయిన్ కంటెంట్ మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ ఆ మెయిన్ కంటెంట్ చదివితే చాలు సార్. అది ఎలాగో మనకి ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది. ఆ ఎన్సీఆర్టీ బుక్లో ఆ మెయిన్ కంటెంట్ కనుక చదివారంటే ఒక లెవెల్ క్వశ్చన్స్ వరకు మనం ఆన్సర్ చేయొచ్చు సార్. ఆ లెవెల్ వరకు మీరు ఆన్సర్ చేసినా సరే 60-70% మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటేనే మనం ఇంకా థరోగా ప్రిపేర్ అవ్వాలి సార్. ఇప్పుడు ఒక డీసెంట్ ర్యాంక్ మనకు ఏదో ఒక మంచి కాలేజీలో సీట్ రావాలంటే కెమిస్ట్రీలో ఆప్టిమమ్ మార్క్స్ అంటే మంచి స్కోర్ ఇది వస్తే మీకు వస్తాయి సార్. మిగతా వాటిలో కూడా మంచి రావాలి, ఒక్కటి డిసైడ్ అయ్యేది. కానీ ఎంసెట్లో ఎన్ని మార్క్స్ రావాలి, మెయిన్స్లో ఎన్ని రావాలి, అడ్వాన్స్ ఎన్ని రావాలి, మిడ్సాట్లో ఎన్ని రావాలి, కెమిస్ట్రీ అట్లీస్ట్ ఎంత పర్సెంటేజ్ రావాలి? నాకు తెలిసి అడ్వాన్స్ ఒక్కటి సపరేట్ చేద్దాం సార్. మిగతా అన్నింటిలో కూడా మీరు కెమిస్ట్రీ పరంగా more than 80% మార్క్స్ తెచ్చేసుకోవాలి సార్.
ఓకే, మోర్ దాన్ 80%. మోర్ దాన్ 80%. మోర్ దాన్ 80% మీరు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్తో చేసే వర్క్లో ఒక 60% వర్క్ ఇక్కడ చేసినా సరే మార్క్స్ వస్తాయి సార్, నో డౌట్. ఓకే, సో అడ్వాన్స్ మాత్రం అది ఎంటైర్లీ డిఫరెంట్ సార్. అది ఏంటంటే బాగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదివేసేసి మళ్ళీ ఆ ఫైనల్గా అక్కడిచ్చే ఆ క్వశ్చన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎట్లా అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సార్ 24 పేపర్, అంటే 24 బ్యాచ్కి నేను టీచ్ చేశాను సార్. ఆ 24 బ్యాచ్ పేపర్లో ఆల్మోస్ట్ 6 క్వశ్చన్స్ వరకు అంబిగ్వియస్ క్వశ్చన్స్ వచ్చింది. ఓకే, ఆ అంబిగ్వియస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు బాగా చదివిన స్టూడెంట్ బాగా డిసప్పాయింట్ అవుతాడు సార్. ఎందుకంటే నార్మల్గా చదివిన స్టూడెంట్కి ఎలాగో బోనస్ వస్తాయి, లేదా ఒక సింగిల్ ఆన్సర్ క్వశ్చన్కి వాళ్ళు 2 ఆన్సర్స్ 3 ఆన్సర్స్ కూడా ఇచ్చారు. అటువంటిప్పుడు బాగా చదివిన స్టూడెంట్కి ఒక యావరేజ్గా చదివిన స్టూడెంట్ కూడా యావరేజ్ అయిపోతుంటుంది. సో వాళ్ళకి ఈక్వల్గానే మార్క్స్ వస్తూ ఉంటాయి, అక్కడ దెబ్బతింటారు సార్. ఓకే సార్, యాక్చువల్లీ so for actually this JEE main and advance is an exam of time, because in the prescribed time they have to answer the maximum question. That is a big challenge. Now what is happening recently is chemistry question is becoming more lengthier, so more calculative part is increasing, so they are spending maximum time for mathematics. What is the in those 3 hours in mains or in the 3 hours in advanced, what is the appropriate time one can allot for chemistry question paper, chemistry part? Actually, as far as JEE Mains is concerned, I think 35 to 40 minutes is enough for chemistry. 35 to first JEE Mains 35 to 40 minutes, yes. Okay. And advance, it may be 45 minutes to 55 minutes, depending on the number of questions. Sometimes, if more number of questions come from physical chemistry, then more time will be taken in calculation. Then it will go till 55 minutes also. Normally it is over in 45 to 50 minutes. That's it. So that you can utilize that 15 or 20 minutes for mathematics, maths so that we physics. can solve more questions. Of course. So finally now you are off with మీరు చాలా సంవత్సరాల ఫిడ్జీ నుంచి కెరీర్ నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్త దాని నుంచి మీకు మాడ్యులస్లో జాయిన్ అయ్యారు. మాడ్యులస్లో సో కీ రోల్ పోషిస్తున్నారు. బహుశా హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవుతుందని అనుకుంటున్నాను. ఓవరాల్గా మాడ్యులస్లో మీరు ఏం ఆశించవచ్చు ఒక పేరెంట్? టెన్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్ సార్ ఫస్ట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఎడ్యుకేషన్ అసలు ఒక పేరెంట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించేదండి, ఎక్కువ టెన్షన్ ఆ స్టూడెంట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ని తగ్గించాలి. ఎందుకంటే ఐఐటీలో ర్యాంక్ ఒక మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ర్యాంక్ రావాలంటే మనం 10 years లేకపోతే 5 years ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. పర్ఫెక్ట్గా ఆ 2 years కనుక ప్రిపేర్ అయితే చాలు. నో డౌట్. 6th నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ అవసరమే లేదు, అక్కర్లేదు. ఎక్కువ ఇప్పుడు జరుగుతున్న తప్పంతా కూడా అండి ఆ 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చెప్పకుండా క్రష్ చేసేసేవాడిని, లైఫ్ స్కిల్స్ లేకుండా ఈ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి లెసన్ డంప్ చేసేస్తారు సార్. అది నేర్చుకోవడానికి రాదు, వాడు నేర్చుకున్నా అనుకుంటాడు. అది ఇక్కడికి వచ్చేసేసినప్పుడు మేము ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసిన అదంతా వచ్చు అనే ఫీలింగ్లో ఉంటాడు సార్. ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకని ఆ స్టూడెంట్ని అసెస్ చేసేటప్పుడు కూడా ఒక ఫస్ట్ 2 months వరకు మనం అసెస్ చేయలేము సార్. ఆల్రెడీ ప్రీవియస్ అందుకని ఒక 2 months లేదా 3 months పోయిన తర్వాత యాక్చువల్ టాలెంట్ బయటకు వస్తుంది. సో 6th to 10th లో వాళ్ళ సిలబస్ హ్యాపీగా చదువుకుంటూ లైఫ్ స్కిల్స్ నేర్చుకొని ప్రశాంతంగా స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేయడమే తప్ప ఇంటర్మీడియట్ ముందుగా చదవడం ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, సమ్ టైమ్స్ ఎక్కువ నష్టం ఉంటుంది. అంతే సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హ్యాడ్ ఎ గ్రేట్ ఇంటర్వ్యూ. ఇది అండి, ఇంకా రకరకాల వీడియోలు రకరకాల ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలు మన ఛానల్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా ఛానల్ గురించి మీరు తెలియజేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.